వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. చాలామంది స్టూడెంట్స్ ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినప్పటికీ కూడా మేము ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ సాధించగలగటం సాధ్యమేనా అని అడుగుతున్నారండి. ఎస్, సాధ్యమే. వీళ్ళు ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారంటే ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయటం కానీ, లేదా ఇప్పటి నుంచి సమయం కుదిరినప్పుడు ఇప్పుడు సమయం కుదిరి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, ఇప్పుడు కోర్స్ తీసుకున్న వాళ్ళు కానీ, లేదా ఇప్పటి వరకు కన్ఫ్యూజన్లో ఉండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎస్, ఇప్పటి నుంచి అయినా చదవచ్చండి. దానికి కారణం ఏంటి అని అంటే సమయం ఉందా? మరి ఎస్, సమయం ఉంది. ఎందుకంటే నా ఉద్దేశం ప్రకారం అండి, మీకు సెప్టెంబరు లేదా ఆగస్టు లేదా సెప్టెంబర్లో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్స్ వస్తే అప్లికేషన్ ప్రొసీజర్ తీసుకొని అప్లికేషన్ ప్రొసీజర్ని ఎండ్ చేసి హాల్ టికెట్ జనరేషన్ చేసి అండ్ వాళ్ళు హాల్స్ చూసుకొని పేపర్ సెట్ చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి నా ఉద్దేశం ప్రకారం అట్లీస్ట్ నోటిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత మిగతా సమయానికి 2 నెలలు పడుతుందండి. అంటే నాకు డిసెంబరు జనవరిలో మీకు ఎగ్జామ్స్ ఉంటాయి నా ఉద్దేశం ప్రకారం. మ్యాక్సిమం ఇది కరెక్ట్గానే ఉంటుందండి నేను అనుకునే దాన్ని బట్టి. ఇది నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ప్రాక్టికల్గా ఎన్నో ఎగ్జామ్స్ చూసిన వాడిని కాబట్టి. సో మీకు డిసెంబర్ జనవరిలో ప్రిలిమినరీ ఉండటానికి అవకాశాలు ఉంటాయి అని అనుకుంటున్నాను. ఏది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెడితేనే. ఇంకా డిలే చేస్తే ఇంకా కూడా డిలే కావచ్చు. ఇది మీరు ఈ వీడియోని నోట్ చేసి పెట్టుకోండి. కన్ఫామ్గా ఇది రైట్ అవ్వకపోతే అప్పుడు అడగండి. ఎనీవే, అంటే మనకి అట్లీస్ట్ జూన్ నుంచి ఇప్పటి నుంచి చూసుకున్న 6 months మినిమం ఉందండి. మరి ఈ 6 monthsని ఎలా వినియోగించుకోవాలి అనేది ఇక్కడ పాయింట్. ఎవరైతే రెగ్యులర్ స్టూడెంట్స్ ఉన్నారో 6 to 8 hours వాళ్ళు చదవాలండి. లేదా జాబ్ చేసేవాళ్ళు అండ్ అదర్ వర్క్స్ చేసేవాళ్ళు ఉన్నారు, 4 to 5 hours చదివి సాటర్డే సండేలు ఫుల్గా కేటాయించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు రెగ్యులర్ వాళ్ళతో పాటుగా మీకు అటాచ్మెంట్ అనేది కుదురుతుంది. ఎనీవే, ఇక్కడ మరి ఎలా చదవాలండి? ఉన్న సబ్జెక్ట్స్ని గ్రూప్ 2 ప్రిలిమినరీని ముందు ప్రిలిమ్స్ ఫస్ట్గా చదవాలండి. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 5 సబ్జెక్టులను కనుక మీరు చదివారనుకోండి, సొసైటీ, హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఈ 5 సబ్జెక్టులు చదివితే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కవర్ అయిపోయింది. ఇక్కడ అప్పటికి కూడా గ్రూప్ 2 ప్రిలిమ్స్ కవర్ అయింది. గ్రూప్ 1 ప్రిలిమినరీలో కూడా హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ 4 సబ్జెక్టులు కవర్ అయిపోయినాయి గ్రూప్ 1 ప్రిలిమినరీలో కూడా. అంటే 2 కాంబినేషన్లోనే ముందు చదువుతున్నాం. దాంతోపాటు గ్రూప్ 2 ప్రిలిమ్స్ని ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ చేశాం. దాంతో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా చాలా కవర్ అయిపోయినాయి. దాంతోపాటు వన్స్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు, ప్రిలిమినరీ సబ్జెక్ట్స్ మీరు కవర్ చేశారు, అప్పుడేం చదవాలి? ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, పాలిటీ, ఈ 3 సబ్జెక్టులను కూడా యాడ్ చేసుకోవాలి. అక్కడతో 8 సబ్జెక్టులు అవుతాయండి. ఈ చదవటం వల్ల మీకు ఎకానమీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉంటుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ గ్రూప్ 2 ప్రిలిమ్స్లో ఉంటుంది, గ్రూప్ 2 మెయిన్స్లో ఉంటుంది, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెయిన్స్లో ఉంటుంది. పాలిటీ గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఉంటుంది, గ్రూప్ 1 మెయిన్స్లో ఉంటుంది, గ్రూప్ 2 మెయిన్స్లో ఉంటుంది. సో ఇలా గ్రూప్ 2 మెయిన్ సబ్జెక్టులు, గ్రూప్ 1 ప్రిలిమ్స్ మిగతా సబ్జెక్టులు చదివినట్టు ఉంటుంది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ఇక్కడ 7 సబ్జెక్ట్స్ కవర్ అయిపోతాయి. గ్రూప్ 2 మెయిన్స్కి 8 ఇక్కడ 3 సబ్జెక్ట్స్ కవర్ అయిపోతున్నాయి. ఇంకా మిగిలిందల్లా ఏపీ హిస్టరీ అనమాట. వన్స్ ప్రిలిమినరీకి మనకి ఇంపార్టెంట్ కాదు, టైం సరిపోదు అని అనుకుంటే ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఎక్స్క్లూజివ్గా ఏపీ హిస్టరీని పట్టుకొని చదవండి. ఇలా కనుక మీరు ప్రిపేర్ అవ్వగలిగితే అది మీకు మంచి అసెట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మినిమం రిసోర్సెస్ని ఉపయోగించుకొని మ్యాక్సిమం ఈల్డ్ని తీసుకురావాలి. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి వందల పుస్తకాలు, వందల క్లాసులు అలా కాదండి. సపోజ్ ఎస్విఆర్ అకాడమీ క్లాసెస్ తీసుకున్నారు, వాటి మీద ట్రస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవండి. దానివల్ల వీడియో క్లాసెస్ కవర్ అవుతాయి. వీడియో క్లాసెస్లో లేనటువంటి కరెంట్ అప్డేట్ని, సపోజ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉందండి, 2025ని వీడియో క్లాసుల్లో ఇచ్చాము, కానీ కరెంట్ అఫైర్స్లో 2026 వస్తుంది. సో అలానే కరెంట్ అఫైర్స్ని మీరు తరువుగా ఉంటే ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే ఇక్కడ స్టాండర్డ్ సబ్జెక్ట్కి యాడ్ చేసుకోవచ్చు, రెండోది కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో అండ్ దాంతోపాటు స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం అండ్ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తాం. సో వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్ వీటన్నిటిని రెగ్యులర్గా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ గోల్డెన్ రూల్ ఏంటంటే 60% to 70% టైం మీరు స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ చదవడానికి ఉపయోగించాలి. 20% అట్లీస్ట్ కరెంట్ అఫైర్స్కి ఉపయోగించాలి. అందుకని ఎస్విఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. మీరు రోజు కనీసం ఒక మాడ్యూల్ చూడాలి. గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మీరు ఎగ్జామ్ అయిపోయే వరకు, ఇంటర్వ్యూకి వెళ్ళే వరకు కూడా గ్రూప్ 1 ఈ కరెంట్ అఫైర్స్ని చూస్తే మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది అనమాట. అండ్ 20% టైంని రివిజన్ కోసం, టెస్ట్ సిరీస్ కోసం, ఎంసీక్యూ ప్రాక్టీస్ కోసం పెట్టాలి. అప్పుడు మీరు సక్సెస్ చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తానికి ఈ రూల్స్ అన్నిటిని కనుక ఫాలో అవ్వగలిగితే ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినప్పటికీ కూడా మీరు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ క్రాక్ చేయడం సాధ్యమే. అయితే ఎస్విఆర్ అకాడమీలో 1-to-1 గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ లేయర్లో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు 780-108-6536 నెంబర్కి కాల్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు లిఫ్ట్ చేస్తారు.
వాళ్ళు చాలా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. మీ పరిస్థితులకు తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలో కూడా చెప్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తారు. వన్స్ మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకా డౌట్స్ ఉన్నాయనుకోండి, నా వాట్సాప్ నంబర్ అడగండి, నా వాట్సాప్ నంబర్ మీకు ప్రొవైడ్ చేస్తారు. అలా నేను కూడా మీకు మెంటర్షిప్ని, గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ప్రిలిమినరీని క్వాలిఫై చూయిస్తారో గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ మన స్టూడెంట్స్లో, నేను మెయిన్స్కి వాళ్ళకి దగ్గరగా ఉండి వాళ్ళ ప్రిపరేషన్ స్ట్రాటజీని చూసుకుంటాను. సో ఇది ఎస్విఆర్ అకాడమీ తరపు నుంచి మీకు వచ్చేటువంటి ఇంపార్టెంట్ కోర్స్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కింద ప్రొవైడ్ చేసిన నంబర్కి కాల్ చేయండి, డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.